హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు మన నాన్ వెజ్ ప్రియుల కోసం అయితే మంచి తెలంగాణ స్టైల్లో అయితే మంచి రెసిపీ అయితే ముందుకైతే తీసుకొచ్చాను. మేక కాళ్ళు తలకైతే ఉండబోతున్నాను. అది ఎలా ఉందనేది అయితే మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉందని అయితే మన కామెంట్ బాక్స్ అయితే కామెంట్ గుర్తించేయండి. ఒక లైక్ కూడా వేసుకోండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళాను. మేక కాళ్ళు అయితే తీసుకొచ్చాను, అలాగే ఒక తలకాయ కూడా తీసుకొచ్చాను. మనకి ఈ విధంగా అయితే పీస్లు అయితే వాళ్ళు కొట్టిస్తారు. తీసుకొచ్చిన తర్వాత మనకు కనీసం ఒక 3 నుంచి 4 సార్లు అయితే నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకోవాలి. అలాగే ఒకసారి అయితే వేడి నీళ్ళతో కూడా శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక జాలి లాంటి గిన్నె అయితే తీసుకొని అందులో మనం శుభ్రం చేసుకున్న ముక్కలు అయితే వాళ్ళు వేసేసుకున్న తర్వాత మనకు వాటర్ అనేది కిందికి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మనకు ముక్కలకైతే పట్టుకునే విధంగా అయితే చాలా బాగా అయితే మంచిగా ఒక 2 నిమిషాల పాటు అయితే బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకు ముక్క కంటుకునే విధంగా అయితే బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మన స్టవ్ పైన అయితే ఒక కుక్కర్ అయితే పెట్టుకుందాం. గిన్నెలో అయితే లేట్ అయిపోతుంది కాబట్టి కుక్కర్ అయితే మనకు చాలా ఈజీగా అయితే కుక్ అయిపోతుంది. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని, అలాగే ఒక 1 లీటర్ అయితే వాటర్ అయితే పోసుకొని, ఇప్పుడు మనం దీనిపైన మూత అయితే పెట్టేసుకొని దానికైతే విజిల్ అయితే పెట్టేసుకొని కనీసం అయితే ఒక 5 నుంచి 6 విజిల్ అయితే వచ్చే వరకు అయితే దీనైతే ఉడికించుకోవాలి. ఈ లోపు అయితే మనం ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక మీడియం సైజ్ 3 ఆనియన్లు అయితే కట్ చేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకైతే 60 to 70% అయితే మనకు పీసెస్ అయితే బాయిల్ అయితే అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు వాటర్ అయితే వంపేసి పక్కన పెట్టుకున్నాం. ఈ వాటర్ కూడా మనకు ఉపయోగం పడుతుంది. పక్కన అయితే పెట్టేసుకొని ఈ లోపల స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానికి మనకు కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 2-3 దాల్చిన చెక్క, 5 ఇలాచి, 5 లవంగాలు వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు అయితే బాగా అయితే కలుపుకోవాలి. చాలామంది అడుగుతుంటారు మనం ఆనియన్ పేస్ట్ అనేది అయితే ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందని. ఆయిల్ అనేది మనకు పైకి వస్తే మనం ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయినట్టు వాడతాం. ఈ విధంగా ఆయిల్ అనేది మనకు పైకి వస్తుంది కదా, పైకి వస్తున్నప్పుడు మరొకసారి అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది మనకు పైకి అయితే వచ్చేసింది, అంటే మనకు ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఆల్రెడీ మనం కొంచెం అందులో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇందులో పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా అయితే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అయితే వేసుకొని పీస్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకొని ఒక 1/2 నిమిషం పాటు అయితే బాగా అయితే మనం ముక్కలకు పట్టుకునే విధంగా అయితే బాగా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. ఈ విధంగా బాగా మనం ముక్కలకు మనం ఆనియన్ పేస్ట్ అనేది పసుపు అయినా అన్ని మంచిగా పట్టుకునే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు సరిపడైతే కారం, అంటే నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఇలా వేసుకున్న తర్వాత దానికి సరిపడా అయితే ఉప్పు కూడా వేసుకోండి. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు అయితే మనకు ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టుకునే విధంగా అయితే బాగా అయితే కలుపుకోవాలి. మనకు నాన్ వెజ్ ఐటమ్ అంటే స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. లైట్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైనా సండే కానీ ఎప్పుడైనా కానీ ఇలా నాన్ వెజ్ చేసుకొని మంచిగా మేక కాళ్ళు తలకాయ తెచ్చుకొని మంచి ఈ విధంగా వండుకొని దీంట్లో రోటీ అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండు తీసుకొని లైట్గా, అంటే కొంచెం లైట్గా అయితే ఇందులో వేసేసుకొని నాకు ఆ టేస్ట్ కోసం మాత్రమే, ఇది ఆ ఫ్లేవర్ రావడం కోసమే లైట్గా అయితే ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. మనం వంపి పెట్టుకున్న వాటర్ అయితే ఉన్నాయి కదా, మనం కుక్కర్ వాటర్, అందులో ఈ వాటర్ కూడా ఇందులో వేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు అయితే కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు మన కూర అనేది ఉడికిపోతుంది. ఈ విధంగా మనకు కూర అనేది ఉడికిన తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే
వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మన కూర అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్గా. లైట్గా దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ అయితే చేసేసుకున్నాము. ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని మన కూర అయితే స్టవ్ పై నుంచి కింద దింపేసుకోవడమే. ఇంకా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మనకు ఎక్కడ వాటర్ కాకుండా చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా ఎంత చిక్కగా వచ్చిందో. ఏ కొబ్బరి పొడి వేసుకునే అవసరం ఏం లేదు. మన తెలంగాణ స్టైల్లో నేను కూడా మీకు చేసి చూపించాను. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్.